సీతమ్మ ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇది కొత్తగా ఉంది ఆకులతో. నిన్నే చెప్పారు కదా మీరు ఏమని? తెల్లవారికి సెమీ సాలిడ్స్ తినాలి అని చెప్పి. అవును కదా, సెమీ సాలిడ్స్ అంటే నాకే పదార్థాలు. అవును, ఎలా చేస్తారు? ఏంటి దీని పేరేంటి పెట్టారు? ఇది మిల్లెట్ కిచిడి చేశాను. ఇక్కడ ఏం ఆకులు ఉన్నాయి? మరి పులుపులుగా ఇష్టం కాబట్టి గోంగూరతో చేశాను. పులుపుగా చేసుకోవచ్చు. నిన్నే ఆశ్రమం నుంచి వచ్చాం కదా, అందుకని ఆశ్రమంలో చక్కగా పండినటువంటి మునగాకు గోంగూర తీసుకొచ్చాను. వాటితోటి కిచిడి చేశాను. ఇదేంటి పొడి? ఏంటి పొడి? ఎందుకు? ధనియాల పొడి. ఇదెందుకు? పులుపుకి ఎప్పుడైనా కూడా ధనియాల పొడి చాలా టేస్ట్ పెంచుతుంది. అవును అవును, దాని రుచి ఇంకొంచెం పెంచుతా ఉంటది. ఇందులో ఎట్లా చేయాలి మరి? ఇట్లా మిల్లెట్స్ ఏ మిల్లెట్ అయినా తీసుకోండి. ఒకటి మిల్లెట్ హాఫ్ పెసరపప్పు తీసుకోండి. మంచి ఇత్తడి గిన్నెలో ఉడకబెట్టుకోండి. తర్వాత ఇంకొక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని దానిపైన గోంగూర, నేను ఇప్పుడు గోంగూర మునగాకు ధనియాల పొడి వేసాను. కాస్త ఇంగు వేసాను. ఇంగు కూడా పడుతుందా? ఇంగు కూడా పడింది, స్మెల్ కోసం. సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఇది ఇలాగా జావ లాగా అంటే సెమీ లిక్విడ్ లాగా తాగేయచ్చు. ఇవాళ మార్నింగ్ రొటీన్ మాది. మరి ఇందులో మరి ఇంకేమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చా? వెజిటబుల్స్ వేసుకోవాలి అనుకుంటే అది వేరేగా వండుకోవాలి. మనం మాట్లాడుకున్నాం కదా, అదేంటి పులుపు తీపి కలపకూడదని చెప్పేసి. ఉల్లిపాయలు కూడా లేవా ఇందులో? ఉల్లిపాయలు వెల్లుల్లి లేదు, ఏం లేదు. వీగన్ మొత్తం అంతా మామూలుగా జైన్ కూడా, జైన్ ఫుడ్. ఓకే, ఇది ఎవరైనా పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు. ఇతర పాత్రలు కూడా ఉన్నాయి. ఇతర పాత్ర వెండి గిన్నె చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉంటది ఈ రోజు. ఇది మిలెట్ సెమీ లిక్విడ్ జావా. ఈ రోజు పులుపు రిలేటెడ్ తో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కటి రోజుకి ఒక్కొక్క జావ చేసుకోవచ్చు. అంతేనా? చాలా సింపుల్ గా అయిపోయింది. ఎంతసేపు పట్టు ఉంటది? హాఫ్ అన్ అవర్. నేను యాక్చువల్లీ ఇవాళ నానబెట్టలేదు, నానబెట్టకపోయినా హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. జావ నానబెట్టి ముందు మిల్లెట్స్ ఏవైతే నానబెడితే వేగంగా అయిపోతుంది. వావ్, చూద్దాం. థ్యాంక్ యూ.